నా దండం పెడితేనే ఏమనుకోక జర వెళ్తలేదు ఇంకో నెలాగి ఇస్తా అని చెప్తా. కానీ ఈ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు తెలుసా? ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేసినావు కదా, అడ్డమైన వాగ్దానాలు ఇచ్చినావు కదా, మరి ఏమాయబాయి నిలబెట్టుకుంటలేవు అని మేము అడిగితే ఏమంటుండే తెలుసా? ఏం చేస్తారు నన్ను కోసుక తింటారా? ఈ కోసుక తిని నీకు నువ్వేమన్నా సేపువా మామిడికాయవా? ఎవడు కోసుక తింటాడు? ఏం కోసుక తింటాడు? అంటే గంత గిట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి నా జీవితంలో అయితే నేను చూడలే. పెద్ద పెద్ద వాళ్ళని చూసినాం, మంచి మంచి వాళ్ళని చూసినాం, ఇసొంటోని ఎప్పుడు చూడలే. మరి ఇసొంటోని చేయలేగాళ్ళు అందరూ వచ్చి వెంగళరావు నగర్ చుట్టుముట్టి మేము ఉద్ధరిస్తాం, మేము ఇది చేస్తాం అంటే అసలుడే సక్కగలేడు. మీరేం చెప్తారు నాకు అర్థం కాదు. తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాడు, పొన్నం ప్రభాకర్ ఏం చెప్తాడు, వివేక్ ఏం చెప్తాడు, వాళ్ళతో ఏమవుతుంది? ఊదుగాలది పీరి లేవది, ఏది కూడా జరగదు. ఎలక్షన్ తెల్లారి ఒక్కడు కూడా పత్తు ఉండడు. మళ్ళా మిగిలేది గిదే గులాబీ కండువా హైదరాబాద్లో తప్ప మళ్ళీ ఎవడు అడ్రస్ కూడా దొరకడు కాంగ్రెస్ వాడు. యాది పెట్టుకోండి. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటే కోరుతున్నా, మనోళ్ళకి ఏమలవాటు అంటే వెంగళరావు నగర్లో కానీ హైదరాబాద్లో కానీ మీరందరిగా మనకు కొద్దిగా నవాబీ టచ్ ఉంటుంది కదా. హైదరాబాద్లో అంటే కొద్దిగా నవాబీ టచ్ ఉంటుంది. మనం జల్ది వెళ్ళాం ప్రచారం, మెల్లగా ఆరామ్సే उठते आराम से चलते आराम से अपना काम चलता. सुबह सुबह 9 बजे मीटिंग बोलते कैसे आना रे भाई, रात को 2 बजे सोए कैसे उठना, ఈ టైప్ ఉంటాం మనం. ఈ ఒక్క 2 నెలలు దయచేసి కొద్దిగా టైంకి వండుకోండి, టైంకి లేవుర్రి, జర్ర కష్టపడుర్రి దయచేసి. నెంబర్ 1 రిక్వెస్ట్ మీకు. పడదామా వద్దా? ఆ పొజిషన్లు ఉన్నాం కాబట్టి మళ్ళీ పొజిషన్లకు రావాలంటే లగాయించి పని చేస్తేనే అవుతుంది తప్ప మనం డైలాగులతో కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మరి గోపీనాథ్ ఉండే పెద్ద దిక్కు, మీ అందరికి అండగా ఉండే, మరి అన్నవాయే కదా ఎట్లా, గోపన్న లేడు కదా ఎట్లా అనే బాధ మీకు ఉండొచ్చు. మీ అందరికి నేను మాటిస్తున్నా, ఒక్క గోపన్న లేడు కానీ గింత పెద్ద కుటుంబం మీకున్నది. నేనున్నా, విష్ణన్ ఉన్నాడు, సుధీర్ అని ఉన్నాడు, భాస్కర్ అని ఉన్నాడు, సోయల్ భాయ్ ఉన్నాడు, సునీతమ్మ ఉన్నది, దేదీప్యం ఉన్నది. ఇంతమందిని కూడా మీరు ఏ అర్ధరాత్రి పిలిచినా మీ కాడికి వచ్చే బాధ్యత మాది. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. పెడతారు కేసులు, పెడతారు, బెదిరిస్తారు, ఇది అంటారు, అదంటారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వెంబడి ఎట్లా పడ్డారు. కేటీఆర్ని ఇలా జైల్లో పెడతారు అని ఒకడు అంటాడు. బాంబులు వెళ్తూనే ఉన్నాయి దసరాకు అని ఒకడు, దీపావళికి అంటాడు ఒకడు. మరి ఆ దీపావళి పోయింది, ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది. బాంబు లేదు, భీము లేదు. భయపడద్దు. రాజకీయంలో ఇవన్నీ కామను. వాళ్ళు ఏందో చేస్తాం, కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు. భయపడితే మనం లీడర్లం కూడా కాదు. బరాబర్ కొట్లాడాలి. ఒక పీజేఆర్ కొట్లాడినట్టు, ఒక కేసీఆర్ కొట్లాడినట్టు, ఒక గోపీనాథ్ కొట్లాడినట్టు బరాబర్ మనం గల్లీలో నిలబడాలి. అన్యాయానికి ఖిలాఫ్గా మాట్లాడాలి, కొట్లాడి నిలదీసి మన పార్టీని మళ్ళొక్కసారి గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక అలవాటు మన హైదరాబాద్లోకి, ఇంకొక అలవాటు ఏంటంటే, ఇప్పుడు నేను పాంప్లెట్ తయారు చేసినాను. ఇప్పుడు మీ దగ్గర 56 బూతులు ఉన్నాయి. ఇక ఒక్కొక్క బూత్కి ఇట్లా తయారు చేయించినాం మీకు మంచిగా బందోబస్తుగా. ఆ బూత్లో ఓటర్లు ఎవరు, వాళ్ళు ఎక్కడోళ్ళు, ఏం పేరు, వాళ్ళ నెంబర్ ఏంది, ఫోన్ నెంబర్ ఏంది, అన్నీ కూడా. ఫోన్ నెంబర్ లేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి మన కాడ. ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఇగో ఇది బూత్ నెంబర్ 204. బూత్ నెంబర్ 204 వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టు బూత్ కమిటీ వాళ్ళు. 204 చేయలేవట్టు సార్. 204 బూత్ వాళ్ళు చేయలేవట్టు. రాలేదా? नहीं मालूम क्या आपको? 202 है आपका. 202 वाले हाथ उठाओ भाई. ठीक है, बैठ जाओ. ఒక్కొక్క బూత్కి మనం అనుకున్నది ఏంటంటే 10 మంది బూత్ కమిటీ సభ్యులు ఉండాలి అనుకున్నాం. దబ్బని ఎక్కడైనా గ్యాప్ ఉంటే చూసుకోండి, రిపేర్ చేయండి. 204 వాళ్ళు వచ్చినట్లు లేరు, పిలుచుకోండి. వాళ్ళకు కూడా మీరు ఉన్నారా? ఠీకే, ఉంటే సంతోషం. మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క బూత్లో మీకు 800 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. 56 బూత్లు అంటే మొత్తం ఓట్లేనమ్మా? अच्छा इधर है 204. ठीक सही है. 55,000 ఎంత ఓట్లు? 55,000. సో 55,000 ఓట్లు ఉన్నాయి మొత్తం. 56 బూత్లు ఉన్నాయి. అంటే 800 आराम से खामोश भाई बात करने दो जावेद भाई बात करने दो. సో 56 బూత్లు ఉన్నాయి, 56,000 ఓట్లు ఉన్నాయి. అంటే 800 నుంచి 1200 ఓట్లు ఒక్కొక్క బూత్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలక్షన్ ఇంకో నెలకో, నెలన్నరకో, 2 నెలలకో ఉంటుంది. మనం ఏం చేయాలంటే మొత్తం వెంగళరావు నగర్ డివిజన్ యుద్ధం అంతా మనం చేయలేము. ఎవరు ఇస్తా వాళ్ళు వంచుకోవాలి. ఒక 25 ఇండ్లకు ఒకరు బాధ్యులు ఉంటారు. 25 ఇండ్లు అంటే 100 మందికి ఒకరు, 100 ఓట్లకు ఒకరు బాధ్యత ఉంటుంది. వాళ్ళ కాడికి మనం పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి. మన వాళ్ళకి ఏం అలవాటు, హైదరాబాద్లో ఒక పాంప్లెట్ ఇచ్చినాం అనుకో, ఆ పాంప్లెట్ ఇట్లా పట్టుకొని ఇటు నడుచుకుంటూ ఒకటి ఇట్లా వారేసి వెళ్ళిపోతారు. ఎవరైనా ఇల్లు బంద్ ఉందనుకో, ఆ తలుపు కిందకి ఇట్లా సందులోకి వెళ్ళి నూకుతారు, అవతల పడతారు. గట్ల నడవదు ఎలక్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా మంచిగా పోయి కూర్చొని, ఆడ లేడీస్ ఉంటే లేడీస్ పోవాలి, ముచ్చట పెట్టాలి. అమ్మ మీకు పథకాలు అందుతున్నాయా,
కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండేనా, కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా? మీ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి? మరి మీకు వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఒక్కటన్నా వచ్చిందా? మరి ఇలా ఏం మొక్కం పెట్టుకుని ఓట్లు అడగనికి వస్తుండ్రు? ఓట్లు వేస్తారా? తప్పకుండా యాద్ చేయాలి. ఇంకొక మాట కూడా మీరు బరాబర్ యాద్ చేయాలి. మీ వెంగళరావు నగర్ డివిజన్లో 3-4 పెద్ద పెద్ద స్లమ్స్ ఉన్నాయి. 50-50 ఉన్నది. అన్న చెప్పినట్టు, విష్ణు అన్న చెప్పినట్టు 50-50 ఉన్నది. కాలనీస్ ఉన్నాయి, స్లమ్స్ కూడా ఉన్నాయి. మీరు స్లమ్స్లో ఉన్న సోదరులు యాద పెట్టుకోవాలి. మీరు కింద కాంగ్రెస్కు